నేను ఇలాంటి వీడియో చేయాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. అయితే మీ అందరికీ యాక్టర్ శివాజీ గారు తెలిసే ఉంటుంది. ఆయన లాస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆడవాళ్ళని కించపరుస్తూ 2 పదాలు అయితే వాడారు. దానివల్ల ఆయన మీడియా ముందుకు వచ్చి క్షమాపణ అడిగే పరిస్థితి అయితే వచ్చిందనమాట. అందరూ ఆ వీడియోని వైరల్ చేసి ఆయన క్షమించమని పరిస్థితి అయితే తీసుకొచ్చారు. పక్కన పెడితే ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2025లో జ్యోతి ఎర్రాజీ అనే మన ఇండియన్ ఉమెన్ గోల్డ్ మెడల్ సాధించి మనకు ఒక ప్రౌడ్ మూమెంట్ అయితే తీసుకొచ్చారు. కానీ తనను ఎవరు కంగ్రాచులేషన్ చేయలేదు, తనను ఎవరు వైరల్ చేయలేదు. కానీ ఈ ఎన్ఎస్ఎస్ శివాజీ గారు ఏదో అన్నారని చెప్పేసి ఆయన వైరల్ చేసేసి ఆయనని సారీ చెప్పే వరకు తీసుకువెళ్లారు. ఇలాంటి అన్నెసెసరీ థింగ్స్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ మన ఇండియాకి ఇంత ప్రౌడ్ మూమెంట్ తెచ్చినా తనపై పెట్టి ఉంటే తన ఇప్పటికి వైరల్ అయ్యి తన గెలిచిన దానికి ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది. తన కూడా గెలిచిన తర్వాత గోల్డ్ మెడల్ తీసుకున్న తర్వాత ఆడియన్స్ ఎవరూ లేరు, చీరప్ చేయడానికి కంగ్రాచులేషన్స్ చేయడానికి ఎవరూ లేరని చెప్పేసి తన కంటతడి పెట్టుకుంది. విన్ అయిన తర్వాత ఆ నేషనల్ యాంథమ్ ప్లే అయిన సమయంలో మనకి ఎంతో ప్రౌడ్ మూమెంట్, ఎంతో హ్యాపీ టీయర్స్ అనేవి వస్తాయి. కానీ తనకు మాత్రం చాలా సాడ్ మూమెంట్ జరిగింది. తను బయటకు వచ్చిన తర్వాత కూడా తనను ఎవరు వైరల్ చేయలేదు. తన కోసం ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు కూడా. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేసేయండి.